పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తూ స్వచ్ఛత కార్యక్రమాల్లో శ్రమదానం చేసి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మానవహారం ఏర్పడి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి తమ వంతుగా శ్రమదానం చేయడం ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశుభ్రతపై వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నేటి నుంచి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు నా వంతు కృషి చేస్తాను. నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంటాను అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.